Hello all, welcome back to my channel. In this video we are going to see the Unit 5 of cloud computing. Okay, so normally Unit 5 లో బేసిక్గా గూగుల్ గురించి, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ గురించి, అండ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్, అండ్ సేల్స్ ఫోర్స్, ఐబిఎం టెక్నాలజీ కంపెనీ, ఓకే వీటి గురించే ఉంటుంది. సో మనకు రియల్ లైఫ్లో యూజ్ చేసే గూగుల్ ఉంది కదా, మీరు అలా ఎగ్జాంపుల్ తీసుకొని కూడా రాసుకోవచ్చు. నార్మల్గా గూగుల్ క్వశ్చన్ వచ్చినా, గూగుల్ క్లౌడ్ వచ్చినా దానికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా యూజ్ చేయొచ్చు, లైక్ గూగుల్ డ్రైవ్ అని, జీమెయిల్ అని. సో అవన్నీ గూగుల్ సర్వీసెస్ కదా, సో అలా కూడా రాసుకోవచ్చు. అండ్ నార్మల్ కాన్సెప్ట్ చెప్తా. జస్ట్ మాకు క్లౌడ్ సర్వీసెస్ ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అవే సర్వీసెస్ ఉంటాయి, లైక్ స్టోరేజ్, డేటాబేస్ అండ్ నెట్వర్కింగ్, అవే సర్వీసెస్ ఉంటాయి దీంట్లో కూడా. డోంట్ వరీ, జస్ట్ నార్మల్గా టాపిక్స్ నేర్చుకోండి అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు అవే టాపిక్స్ని కొంచెం ఇంకెక్కువ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోండి ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేద్దాము. నార్మల్గా అన్ని టాపిక్స్ని క్లియర్ చేయలేను, లైక్ టైం లేదంటున్నారు కాబట్టి. సో ఇయర్ మనకు నార్మల్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనంటే, ఫస్ట్ ఒకటి గూగుల్ గురించి ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి, అండ్ ఐబిఎం ఒకటి ఉంది. ఇవన్నీ టెక్నాలజీ కంపెనీస్ కదా. ఐబిఎం ఒకటి, సేల్స్ ఫోర్స్ ఉంది, అండ్ ఇంకోటి ఏముందనంటే లైక్ చూద్దాము ఇక్కడ. సేల్స్ ఫోర్ ఐబిఎం కంపెనీ, అండ్ అమెజాన్ ఉంది కదా, ఏడబ్ల్యూఎస్. సో మనకు 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఎగ్జామ్లో. లైక్ ఏబీ రావచ్చు, ఇండివిజువల్గా ఏదైనా క్వశ్చన్ నుంచి 10 or 15 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వండి అని అంటే, నేను చెప్పిన స్ట్రాటజీ గూగుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ ఐబిఎం చెప్పిన, సేల్స్ ఫోర్స్ చెప్పిన, ఏడబ్ల్యూఎస్ చెప్పిన, ఒక మైక్రోసాఫ్ట్ ఒకటి చెప్పలేను, ఎందుకంటే లైక్ మీకు మైక్రోసాఫ్ట్ గురించి తెలుసు కాబట్టి మైక్రోసాఫ్ట్ కంపెనీస్ గురించి కొంచెం రాసుకోండి. అండ్ ఇంకేమైనా కావాలంటే నార్మల్గా గూగుల్ ఆర్కైవ్ని సెర్చ్ చేసుకొని మైక్రోసాఫ్ట్ గురించి తెలుసుకోండి. సో మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేసిన, మన 4 వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏబీ. సో ఫస్ట్ గూగుల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, అమెజాన్ సర్వీసెస్ ఉంది కదా. సో ఇవి రెండు కలిపి ఏబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఆర్ ఐబిఎం అండ్ సేల్స్ ఫోర్స్ 2 క్వశ్చన్స్ ఏబీ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మేబీ చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఖచ్చితంగా 10th or 11th క్వశ్చన్స్ వస్తాయి కదా 15 minutes వెళ్ళి, దాంట్లో ఈ నేను చెప్పిన టాపిక్స్ నేర్చుకుంటే పక్కా అటెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంచెం కంప్లీట్గా నేర్చుకోండి, కొంచెం మీరు ఓన్గా కూడా ఎలబరేట్ చేయడానికి ప్రిపేర్ అయ్యండి. ఆ విధంగా ప్రిపేర్ అయితే సింపుల్గా ఈ ఇదంటే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ టాపిక్స్ చూద్దాము. టాపిక్స్ ఆర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇక్కడ ఇవన్నీ గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, ఇవన్నీ ఎవరు అని అంటే లైక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. దే ఆల్ ఆర్ నథింగ్ బట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో దాంట్లో ఇవి ఈఎంసీ ఐటీ, అండ్ క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో గూగుల్ అని మళ్ళీ సపరేట్ టాపిక్స్ కాదు, గూగుల్కి క్లౌడ్ లైక్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, అండ్ గూగుల్ క్లౌడ్ కనెక్ట్, గూగుల్ క్లౌడ్ ప్రింట్, గూగుల్ యాప్ ఇంజన్, ఇవన్నీ గూగుల్కి రిలేటెడ్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి, అమెజాన్కి రిలేటెడ్ టాపిక్స్ ఇవన్నీ. ఓకే, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, అమెజాన్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్, అమెజాన్ సింపుల్ క్యూ. మీకు ఒకవేళ లైక్ సింపుల్గా సపరేట్ టాపిక్స్ అడిగారనుకో, సపరేట్ టాపిక్స్ అడిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్న, అమెజాన్ అన్న కూడా సేమ్ అదే టాపిక్స్ రాసుకోండి. ఎందుకనంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే దాంట్లో రాసేసిన, రాయడం కాదు, అదే ప్రాసెస్ అదే రాయాలి. ఓకే, ఏదైనా దాని గురించే కదా. అమెజాన్ క్లౌడ్ అన్నది, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ అన్నది, అమెజాన్ స్టోరేజ్ సర్వీస్ అన్న కూడా అది, ఎందుకంటే స్టోరేజ్ సర్వీస్ అనేది వన్ ఆఫ్ ద సర్వీసెస్ కదా, సర్వీసెస్లో ఒకటి. సో మీరు అదే రాసేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, దెన్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో మైక్రోసాఫ్ట్ విండోస్ అజ్యూర్, ఇది ఒక క్లౌడ్ సర్వీసెస్, ఇది ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీసెస్ విండోస్ అజ్యూర్. ఓకే, అండ్ మైక్రోసాఫ్ట్ అసెస్మెంట్ అండ్ ప్లానింగ్ టూల్ కిట్, షేర్ పాయింట్. అండ్ the topics are IBM, which is a technology company. ఇవన్నీ టెక్నాలజీ కంపెనీ, ఇవి కూడా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, వాటి క్లౌడ్ మోడల్స్, ఐబిఎం స్మార్ట్ క్లౌడ్, ఎస్ఏపీ ల్యాబ్స్, ఎస్ఏపీ హానా క్లౌడ్ ప్లాట్ఫామ్. లైక్ ఎస్ఏపీ అనేది కూడా ఇంపార్టెంట్, నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇది మీకు అక్కడ ఇంక్లూడ్ చేయాలి. బట్ వర్చువలైజేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్ అడిగిన ఒకసారి. అండ్ సేల్స్ ఫోర్స్, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, నాలెడ్జ్ యాజ్ ఎ సర్వీస్, ర్యాక్ స్పేస్, VMWR, అండ్ మైక్రోసాఫ్ట్ అనేక ప్లాట్ఫామ్. ఒకసారి మీరు అనేక ప్లాట్ఫామ్ అనేది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ అనేక ప్లాట్ఫామ్, VMware 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏం చేయండి అని అంటే లైక్ గూగుల్లో జస్ట్ డెఫినేషన్ నేర్చుకోండి, మైక్రోసాఫ్ట్ అనేక ప్లాట్ఫామ్, ఎందుకంటే 2 మార్క్స్కి 15 minutes వెళ్ళి 2 మార్క్స్ వస్తాయి కదా. సో వాటిని లీవ్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ క్యాప్టివా క్లౌడ్ టూల్ కిట్. సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్
tools and services designed to help organization streamline document capture, processing and managing the క్లౌడ్ ఎన్వైర్మెంట్స్. సో ఎందుకనంటే లైక్ ఒక టూల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఏ కైండ్ ఆఫ్ టూల్స్ అంటే సర్వీసెస్ కావచ్చు, లైక్ స్టోరేజ్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు. అవి ఎందుకనంటే ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు వాటిని మేనేజ్ చేసుకోనికి, లైక్ డాక్యుమెంట్స్ మేనేజ్ చేసుకోనికి, ప్రాసెస్ని మేనేజ్ చేసుకోనికి. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఓపెన్ టెక్స్ట్ క్యాప్టివా suite which focuses on intelligent document processing, which is IDP and automation. సో ఇది దేంట్లో పార్ట్ అని అంటే లైక్ IDP అండ్ ఆటోమేషన్లో ఒక పార్ట్. అండ్ దీని కీ ఫీచర్స్ ఆర్ క్లౌడ్ బేస్డ్ డాక్యుమెంట్ క్యాప్చర్. సో ఇట్ ఎనేబుల్స్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ డైరెక్ట్లీ టు ద క్లౌడ్. ఇది ఏం చేస్తుంది, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని స్కాన్ చేసుకొని డైరెక్ట్ అప్లోడ్ చేసుకొని ఉంటుంది క్లౌడ్లో డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడానికి. ఓకే, దెన్ ఇట్ సపోర్ట్స్ వేరియస్ ఫైల్స్ ఫార్మాట్స్ లైక్ PDF, JPG and TIFF. Okay, and intelligent document processing IDP, it uses AI and machine learning to classify documents and extract relevant data. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తానంటే ఏఐని యూజ్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, స్ట్రక్చర్డ్ ఉంటాయి, అన్స్ట్రక్చర్డ్ ఉంటాయి అండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసుకోనికి అండ్ వాటిలోకి డేటాని రిట్రీవ్ చేయడానికి. ఓకే, and it handles structured, semi-structured and unstructured documents. So it also handles structured, semi-structured and unstructured documents. So next is automation. It reduces manual intervention and improves efficiency. ఇది ఏం యూస్ అంటే లైక్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే మనం చేసేవనుకో వర్క్ అనేది లేట్ అవుతుంది కదా, సింపుల్గా వర్క్ అనేది ఫాస్ట్ అండ్ స్పీడ్గా కంప్లీట్ కానీ మనం ఏఐని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇస్ నథింగ్ బట్ ఆటోమేషన్స్. సో ఆటోమేటిక్గా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. And scalability, it is designed to handle large volumes of documents, making it suitable for enterprises of all sizes. So మనం డాక్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ ఫార్మాట్స్ అని అంటే PDF కావచ్చు, JPG కావచ్చు, TIFF కావచ్చు. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని సపోర్ట్ చేయడానికి అండ్ వాటిని పర్ఫెక్ట్ ఎంటర్ప్రైజెస్ అనేవి యూజ్ చేసుకోనికి స్కేలబిలిటీ అనేది యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ Captiva toolkit. The next security, it also provides it also provides robust security features to protect sensitive data during capture and processing. So it provides large security. So హై సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకనంటే లైక్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా, సెన్సిటివ్ డేటా అంటే మరి ప్రైవసీ డేటా ఉంటుంది కదా, ఆ ప్రైవసీ డేటా అనేది థర్డ్ పార్టీస్ తెలియకుండా వాటిని సెక్యూర్గా ఉండడానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దెర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్. దే ఆర్ cost savings, improved accuracy, faster processing and flexibility. Okay, this is about the Captiva Cloud Toolkit. And the next one is Google Cloud Platform. సో మనకు గూగుల్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసే గూగుల్ ఉంది కదా, దాని గురించి కూడా రాయండి. అంటే మనకి ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, లైక్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ స్టోరేజ్ అంటే మనం స్టోరేజ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే గూగుల్ డ్రైవ్ ఉంది కదా, మనం ఫైల్స్ని మనం అప్లోడ్ చేసుకుంటాము గూగుల్ డ్రైవ్లో, మనము వాటిని సేవ్ చేసుకుంటాము, రైట్. అది బట్ స్టోరేజ్ అండ్ డేటాబేసెస్ కూడా ఉంటాయి, డేటాబేసెస్. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్ లైక్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా, లైక్ గూగుల్ నెట్వర్క్ ఇంజన్. సో అలా. సో మీరు ఇవి ఎగ్జాంపుల్ తీసుకొని కూడా వాటి డిస్క్రిప్షన్ లైక్ మీరు అర్థం మీకు వచ్చిన వర్డ్స్లో రాసుకోవచ్చు. ఓకే, ఇవే పాయింట్స్ అని అంటే లైక్ కొన్ని పాయింట్స్ గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి, లైక్ స్టోరేజ్, డేటాబేస్. సో ఇలా ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకొని దాని నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని మీరు కొంచెం ఎలాబొరేట్ చేసేసేయండి. అండ్ కొన్ని పాయింట్స్ లైక్ బెనిఫిట్స్ రాసుకోండి. అండ్ కొన్ని ఉంటాయి కదా ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ఫీచర్స్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసేసేయండి. ఓకే, సో హియర్ Google Cloud. What is the Google Cloud? It is officially known as the Google Cloud Platform. Okay, GCP is nothing but Google Cloud Platform. It is a suite of cloud computing services offered by Google. So suite nothing but set of cloud computing services. Okay, మన గూగుల్ క్లౌడ్ అనేది లాట్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టూల్స్ అండ్ సర్వీసెస్ ఫర్ కంప్యూటింగ్, స్టోరేజ్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ మోర్. సో ఇది ఏం చేస్తారంటే లైక్ టూల్స్ అండ్ సర్వీసెస్ దేనికి, స్టోరేజ్ చేయడానికి అండ్ మెషిన్ లెర్నింగ్ కోసము, AIML కోసము అండ్ డేటా అనలిస్ట్ కోసము. ఓకే, అండ్ it enables businesses to build, deploy applications and service in the cloud. సో క్లౌడ్లో లైక్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి, డెవలప్ చేసుకోనికి అండ్ డిప్లాయ్ చేయడానికి, డిప్లాయ్ నథింగ్ బట్ వాటిలో ప్లేస్ చేయడానికి. ఓకే, క్లౌడ్లో ప్లేస్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి ఇది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ గూగుల్ క్లౌడ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ క్లౌడ్ ప్రొవైడర్స్. సో వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్, రైట్, లైక్ AWS, Amazon వెబ్ సర్వీసెస్ అండ్ మైక్రోసాఫ్ట్, IBM, సేల్స్ ఫోర్స్. ఓకే, వాటిలో ఇది టాప్ అనమాట సర్వీసెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గూగుల్ క్లౌడ్.
So let's see the services and features. So one is compute services, like it provides a various services for computing. So computing is nothing but like working and services ni provide చేస్తాయి. ఏ kind of services అంటే computing services ని provide చేస్తాయి. Okay, so there are some computing services like Google Compute Engine, Google Kubernetes Engine, and Cloud Run App Engine. Okay, and another feature is storage and databases. So it is used for storing the data and storing the files, whatever, like cloud storage, cloud SQL. Okay, SQL. And here cloud storage for developers and enterprises. Cloud SQL is nothing but it is fully managed databases service that makes it easy to set up, maintain, manage, and administration relation post GRSQL, MySQL, and SQL Server databases. Okay, so cloud SQL is nothing but ఇది కంప్లీట్గా ఫుల్లీ మేనేజ్ అనమాట. ఆల్రెడీ ఫుల్గా డెవలప్ చేసి ఉంటారు, ఎందుకంటే సర్వీసెస్ని ఫుల్ యాక్సెస్ చేసుకోనికి ఫుల్లీ డెవలప్డ్ అనమాట. ఎలా డెవలప్ అవుతాయనంటే లైక్ ఎందుకు అని అంటే మనము డేటాబేస్ ఉంటుంది కదా, వాటిని మేనేజ్ చేసుకోనికి, మెయింటైన్ చేసుకోనికి. ఓకే, ది నెక్స్ట్ ఈజ్ నెట్వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ ఎ నెట్వర్కింగ్ ఫంక్షనాలిటీ టు కంప్యూట్ ఇంజన్. సో నార్మల్గా మనం కంప్యూటేషన్ పర్ఫామ్ చేయాలి. కంప్యూటేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాము, నెట్వర్క్ ఉండాలి కదా, లైక్ కనెక్షన్ అనమాట. సో అలా నెట్వర్కింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. క్లౌడ్ లోడ్ బ్యాలెన్సింగ్. సో మనకు ఏమైనా సెర్చ్ చేసినప్పుడు అప్పుడప్పుడు లో వస్తూ ఉంటుంది అండ్ డిలే అవుతుంది కదా సర్వీసెస్ అనేవి. సో ఆ సర్వీసెస్ని మేనేజ్ చేసుకోనికి ఇది క్లౌడ్ లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట, లైక్ ట్రాఫిక్ క్లియర్ చేయడం. ఇట్ ఈస్ ఎ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ ది నీడ్ మేనేజ్ సర్వీసెస్ ఫర్ ఆల్ యువర్ ట్రాఫిక్. సో ఇట్ క్లియర్ ద ట్రాఫిక్ విచ్ ఎవర్ అకర్స్ ఇన్ ద నెట్వర్క్ ప్రాసెస్. ఓకే, అండ్ AIML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. It also provides AI platform to make the work very simple. Okay, a managed service that enables you to easily build machine learning models, and it also provides security, that is cloud security scanner, a web security scanner for common vulnerabilities in Google App Engine applications. So it also provides a scanner where it identifies the errors if there are errors. Okay, క్లౌడ్ కీ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో కీ అని అంటే మనకు తెలుసు పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ కదా. సో ఆ కీని మేనేజ్ చేసుకోనికి అండ్ క్రియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఏ క్లౌడ్ సర్వీస్ ఫర్ మేనేజింగ్ ఎన్క్రిప్షన్ కీస్ ఫర్ యూ. ఓకే, క్లౌడ్ సర్వీసెస్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ AWS, విచ్ ఇస్ నథింగ్ బట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో మ్యాక్సిమం రేపటి క్వశ్చన్ పేపర్లో వాట్ ఇస్ ద డేట్, టుమారో 14th రైట్. సో రేపు 14th మ్యాక్సిమం గూగుల్ అన్న AWS అన్న క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అ వైడ్లీ అడాప్టెడ్ ప్లాట్ఫామ్ ఆఫర్డ్ బై అమెజాన్. సో దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై ద అమెజాన్ ఫర్ వాట్ ప్రొవైడింగ్ ద క్లౌడ్ సర్వీసెస్. ఇట్ ప్రొవైడ్స్ ఎ బ్రాడ్ సెట్ ఆఫ్ global cloud based products including computing, storage, databases, analytics, and networking, mobile. Okay, developer tools. ఇక్కడ networking mobile separate కాదు, networking mobile, developer tools, management tools. Okay, these services help organizations move faster, lower IT costs, and scale applications. సో ఎందుకనంటే ఇవి ఆర్గనైజేషన్స్కి ఎలా హెల్ప్ చేసాయనంటే లైక్ ఫాస్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోనికి అండ్ లో కాస్ట్లో వాటిని మెయింటైన్ చేసుకోనికి. ఓకే, అండ్ వాట్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ AWS అంటే దీస్ ఆర్ ద సర్వీసెస్ లైక్ కంప్యూట్ సర్వీసెస్ అండ్ Amazon EC2, which is nothing but elastic compute cloud. It provides scalable computing capacity in the cloud which allows users to run virtual servers. సో ఇక్కడ వర్చువల్ సర్వర్స్ని రన్ చేయడానికి ఈ స్కేలబుల్ కంప్యూటింగ్ కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ Amazon EC2. అండ్ హియర్ AWS Lambda. It is a serverless compute service that runs your code in response to events and automatically manages the underlying compute resources for you. సో మనం ఏదైనా ఒక దాన్ని రన్ చేయాలి అని అంటే సపోజ్ ఏమంటారు, ఒక అప్లికేషన్ ఫస్ట్ మనము డెవలప్ చేస్తున్నప్పుడు ఒక సర్వర్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ సర్వర్లో మన అప్లికేషన్ రన్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది. రియాక్ట్ ప్రాజెక్ట్ని ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్కి సంబంధించింది. సో ఆ రియాక్ట్ ప్రాజెక్ట్ని మనం చేయాలి అంటే ఫస్ట్ ఒక సర్వర్ని డెవలప్ చేయాలి. క్రియేట్ చేశాక మనం సర్వర్లో రన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అలా కాదు, సర్వర్ లేకున్నా కూడా మనం అందులో మన ప్రాజెక్ట్ని లైక్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్ దట్ రన్స్ యువర్ కోడ్ ఇన్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ అండ్ ఆటోమేటికలీ మేనేజెస్ underlying compute resources for you. The next is storage. So it also provides a storage like Amazon S3, which is a simple storage service. It is scalable object storage for data backup, archival, and analytics. And Amazon ABS, which is nothing but elastic block store. It provides block level storage volumes for use. So normally block level storage level by level unte kani blocks by blocks అనేవి storage గా ప్రొవైడ్ చేస్తుంది.
And the next is Amazon Glacier, a secure, durable, and extremely less cost cloud services like for data long term backup. సో మనము డేటాని బ్యాకప్ చేసుకోనికి అమెజాన్ గ్లాసియర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ డేటాబేసెస్. ఓకే, సో ఇవి నెక్స్ట్ టాపిక్స్ కావు, లోపల కీ ఫీచర్స్ లైక్ ఫీచర్స్ ఆఫ్ ద అమెజాన్. సో మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే స్టోరేజ్, డేటాబేస్, ఏడబ్ల్యూఎస్ ల్యాండా, స్టోరేజ్లో మళ్ళీ టైప్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ S3 అండ్ ఏడబ్ల్యూఎస్ అమెజాన్ EBS. సో దెన్ నెక్స్ట్ డేటాబేస్ అండి. డేటాబేస్లో ఇంకేముంటాయి అంటే లైక్ అమెజాన్ RDS, అమెజాన్ రెడ్ షిఫ్ట్. సో ఇలా అమెజాన్ RDS అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో ఇట్ మేక్స్ ఇట్ ఈజీ టు సెటప్, ఆపరేట్ ఏ రిలేషనల్ డేటాబేస్ ఇన్ ద క్లౌడ్. ఓకే, అండ్ అమెజాన్ రెడ్ షిఫ్ట్, ఇట్ ఈస్ ఎ ఫాస్ట్, ఫుల్లీ మేనేజ్డ్ బెటాబైట్ స్కేల్ డేటా వార్హౌస్ సర్వీసెస్. సో ఇది వార్హౌస్ నథింగ్ బట్ ఒక డేటా స్టోరేజ్ హౌస్ అనమాట. ఇంట్లో లైక్ ఇలా different types of data, different types of format data, and a large storage data will be stored in this warehouse. And networking, Amazon VPC like virtual private cloud, it is a service where users can provision, access and deploy their data. సో ఇక్కడ ఏదంటే ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. మనం ఇక్కడ డేటాని డిప్లాయ్ చేసుకోవచ్చు అండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాస్టిక్ క్లౌడ్ లోడ్ బ్యాలెన్సింగ్, సో ఇట్ బ్యాలెన్సెస్ ట్రాఫిక్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద ఇంటర్నెట్. సో యాజ్ ఐ సెడ్, అప్పుడప్పుడు మన సర్వీసెస్ వచ్చేవి లేట్ అవుతూ ఉంటాయి, డిలే అవుతూ ఉంటాయి, జస్ట్ డ్యూ టు ద ట్రాఫిక్. లైక్ మల్టిపుల్ ఎక్కువ యూజర్స్ అనేవాళ్ళు అదే టైంలో సైమల్టేనియస్గా వాటిని యాక్సెస్ చేస్తారు కాబట్టి లైక్ సర్వర్ అనేది లో ఉంటుంది. సో అటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇంకా నెక్స్ట్ ఈజ్ సెక్యూరిటీ. సో it also provides security, which is nothing but AWS IAM, identity and access management. It enables you to securely control access to AWS services and resources for users. Okay, and AWS key management system. So as I said, మళ్ళీ సెక్యూరిటీలో ఒక పార్ట్ ఇది. మనకు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ప్రాసెస్కి కీస్ అవసరం కదా, వాటిని మేనేజ్ చేసుకొని క్రియేట్ చేసుకోనికి అవసరం. సో ఏ మేనేజ్ సర్వీస్ దట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ యూ టు క్రియేట్, కంట్రోల్ ద ఎన్క్రిప్షన్ కీస్ విచ్ ఆర్ యూస్డ్ టు ఎన్క్రిప్ట్ డేటా. సో నెక్స్ట్ అనలిటిక్స్, అమెజాన్ EMR, ఎలాస్టిక్ మ్యాప్ Reduce, a web service that makes it easy to quickly and cost effectively process vast amount of data. Vast nothing but a lot amounts of data. సో ఇక్కడ ఏం చేస్తుందంటే క్విక్, మనకు నార్మల్గా మనం సర్చ్ చేస్తాము లైక్ వెంటనే రానికి డేటా అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్సెస్ కానికి, ఓకే, యూజర్స్కి డిస్ప్లే కానికి. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ IBM, which is nothing but a technology company, International Business Machines Corporation. Okay, IBM stands for International Business Machines. It is known for its hardware and software products including computers, servers, storage systems, and network equipment. ఓకే, ఇది ఏం చేస్తారంటే లైక్ మనకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అవి ఏంటి అంటే లైక్ కంప్యూటర్ సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్ సిస్టమ్స్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు. అండ్ ఆల్సో ప్రొవైడ్స్ కన్సల్టింగ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సర్వీసెస్ సచ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకి అదొకటే కాకుండా కొన్ని కన్సల్టెంట్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, లైక్ AIML, డేటా అనలిటిక్స్ కావాల్సిన సర్వీసెస్ని. ఓకే, సో IBM స్మార్ట్ క్లౌడ్ ఇది సపరేట్ టాపిక్, బట్ ఇందులోనే IBM వచ్చినప్పుడు మార్క్స్ని బట్టి, ఇఫ్ IBM గురించి 10 మార్క్స్ 15 మార్క్స్ వచ్చింది అనుకో, ఫస్ట్ IBM గురించి నార్మల్ ఓవర్లే, అండ్ నెక్స్ట్ IBM క్లౌడ్ అన్న IBM స్మార్ట్ క్లౌడ్ అన్న ఒకటి. ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్డ్ బై IBM. ఇది ఏంటంటే లైక్ దీంట్లో కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అవి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఆఫరింగ్స్ ఫర్ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ అండ్ క్లౌడ్ ఎన్వైర్మెంట్స్. సో కొన్ని సర్వీసెస్ దీన్ని ప్రొవైడ్ చేస్తాయంటే పబ్లిక్ క్లౌడ్కి, ప్రైవేట్ క్లౌడ్స్కి, హైబ్రిడ్ క్లౌడ్ ఎన్వైర్మెంట్స్కి. ఓకే, సో ఇట్ ప్రొవైడ్స్ ఆల్ దో సర్వీసెస్ టు ద ఏరియాస్ లైక్ ఆ సర్వీసెస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాయంటే లైక్ మనకు ఉంది కదా IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్, రైట్. సో వాటికి ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లైక్ IaaS గురించి రాయండి, PaaS గురించి ఇలాంటి సర్వీసెస్ని ఇవి యూజ్ చేసుకుంటే అని చెప్పి రాసుకోండి. ఓకే, IBM క్లౌడ్ ఆఫర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. లైక్ మనకు ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయనంటే కంప్యూటింగ్ సర్వీసెస్, స్టోరేజ్, సేమ్ అవే మళ్ళీ AIML, సెక్యూరిటీ కంప్లైంట్స్. మీరు లైక్ ప్రీవియస్ ఉంది కదా, అది వాట్ ఈస్ ఇట్ కాల్డ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అది కూడా సేమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది మనకు, కంప్యూటర్ సర్వీసెస్, స్టోరేజెస్, డేటాబేసెస్ అండ్ AI. సో అవే పాయింట్స్ కూడా రాసుకోండి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ దిస్ ఈజ్ అబౌట్ ద వాట్ ఈస్ ఇస్ కాల్డ్ IBM. This is about the IBM, and the next topic is SAP HANA cloud platform. Okay, it is also a cloud platform which provides the services. Okay, it was SAP's initial cloud based platform. So first గా SAP నార్మల్గా ఏముండే అంటే లైక్ ఇనీషియల్గా ఏ ప్లాట్ఫామ్కి అంటే PaaS ప్లాట్ఫామ్కి
ఇది బిలాంగింగ్ అనమాట. సో లేటర్గా ఇది ఏమైందంటే మళ్ళీ ఎస్ఏపీ ప్లాట్ఫామ్ సపరేట్గా వచ్చేసింది. ఓకే, ఓవర్వ్యూ ఆఫ్ ఇట్. సో ఇట్ ఆఫర్స్ సమ్ సర్వీసెస్ లైక్ డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్. సో కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేది అవి ఏంటి అని అంటే డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్, సేమ్ డేటాబేస్ స్టోరేజ్. సో ఇట్ ఈస్ a scalable cloud based version of SAP HANA. So it provides some kind of storages or databases for the users. And multimodal data processing, it supports relational, document graph and spatial data. Okay, the next is data virtualization. It enables accessing data across different systems without replications. So ఇది ఏం చేస్తాయంటే మనము డిఫరెంట్ సిస్టమ్స్, మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఏ సిస్టంలోనైనా మనము ఆ డేటాను యాక్సెస్ చేసుకోనికి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకే, then next service is security. So it provides security for the services like encryption key, access control key. Okay, and the virtualization services provided by SAP. It is also on the topic, but go marks mat base cheskoni raskondi. If in case separate ga write about the virtualization services provided by SAP అని అంటే ఇదే టాపిక్ రాసుకోండి. ఓకే, SAP provides virtualizations of its services primarily through SAP Business Technology Platform and SAP HANA Cloud. సో ఇక్కడ మనకు వర్చువలైజేషన్ సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తాయంటే బై యూజింగ్ సమ్ ప్లాట్ఫామ్స్ లైక్ SAP బిజినెస్ ప్లాట్ఫామ్ ఒకటి అండ్ SAP HANA Cloud ఒకటి, HAN Cloud ఒకటి. సో ఇట్ అలౌస్ బిజినెస్ టు రన్, ఎక్స్టెండ్ అండ్ ఇంటిగ్రేట్ అప్లికేషన్స్ ఇన్ ద క్లౌడ్. ఎందుకు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయనంటే లైక్ ఆ బిజినెస్ ఉంటాయి కదా, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు వాళ్ళు కావాల్సిన అప్లికేషన్స్ని రన్ చేసుకోనికి అండ్ వాటిని ఎక్స్టెండ్ చేసుకోనికి, వాటిని డెవలప్ చేసుకోనికి అండ్ డిప్లాయ్ చేయడానికి దేంట్లో క్లౌడ్లో. ఓకే, దే ఆర్ సో సమ్ ఆఫ్ ద వర్చువలైజేషన్ సర్వీసెస్ అవి ఏంటి అని అంటే వర్చువలైజ్డ్ డేటాబేస్, SAP HANA Cloud దీంట్లో. ఓకే, SAP HANA Cloud allows businesses to access and process data without replication. ఇది ఏం చేస్తుంది లైక్ బిజినెస్కి ఏం చేస్తుంది అని అంటే మనము ఆ సర్వీస్ని లైక్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, it supports multimodal processing. And the next service of the virtualization service is application virtualization like SAP BTP, SAP S/4 HANA Cloud. Okay, HANA it is actually, but I am pronouncing as HANA, HANA. The next SAP BTP, it enables virtualized application development and extension. సో ఇక్కడ లైక్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని డెవలప్ చేయడానికి అండ్ ఎక్స్టెండ్ చేయడానికి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. The next SAP's by 4 HAN Cloud. So it provides a fully managed ERP as a service. Okay, it provides ERP as a service. ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఇది SAP's. అండ్ అందర్ సర్వీసెస్ AI అండ్ ఆటోమేషన్ వర్చువలైజేషన్. సో ఇక్కడ మనకు తెలుసు AI అంటే మాన్యువల్ వర్క్ని సింపుల్ చేయడానికి, లైక్ స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేసుకోనికి. అదేంటంటే SAP AI కోర్. దీంట్లో వర్చువలైజేషన్ సర్వీసెస్లో ఇవి ఇట్ వర్చువలైజెస్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ టు రన్ ఇన్ డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్స్లో దీన్ని రన్ చేయడానికి ఎనేబుల్ చేస్తుంది. ఓకే, ఇట్ ప్రొవైడ్ సర్వీసెస్. నెక్స్ట్ సర్వీస్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్చువలైజేషన్. సో దే ఆర్ SAP Cloud Hyperscaler support. So SAP services like run on major cloud platforms like AWS, Microsoft Azure and Google Cloud. సో ఈ సర్వీసెస్ అనేవి SAP సర్వీసెస్ అనేవి మనకు టాప్ క్లౌడ్స్ ఉంటాయి కదా, టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆ ప్లాట్ఫామ్స్లో కూడా రన్ అవుతాయి అన్నమాట. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ సేల్స్ ఫోర్స్. సో మీకు నార్మల్ ఐడియా ఉంటుంది సేల్స్ ఫోర్స్ అని. సో మనకి ఇప్పుడు హైరింగ్స్ జరుగుతాయి కదా, ఇది ఒకటే కాదు, గూగుల్లో జరుగుతాయి, మైక్రోసాఫ్ట్లో జరుగుతాయి అండ్ అమెజాన్లో జరుగుతాయి, సేల్స్ ఫోర్స్లో జరుగుతాయి, IBMలో జరుగుతాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే టెక్నాలజీ కంపెనీస్ అనమాట. సో ఇవి మనకు కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఆ సర్వీసెస్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే దాంట్లో ఎంప్లాయీస్. సో మనం కూడా ఎందుకు ఇంటర్వ్యూకి పోతామని అంటే జస్ట్ ఎంప్లాయీస్ లాగానే సపరేట్ డెవలపర్ రోల్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా సైంటిస్ట్ కావచ్చు. సో ఇన్ని సర్వీసెస్ ఎలా ఉంటాయి అని అంటే ఒక కంపెనీలో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో గూగుల్ అనేది ఒక కంపెనీ కదా, సో ఒక టెక్నాలజీ కంపెనీలో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మనకు అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్స్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్. సో డెవలపర్ రోల్కి నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు పోతావు దానికి, రైట్. అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్ మళ్ళీ, లైక్. సో ఇవన్నీ సర్వీసెస్. స్టోరేజ్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి. సో ఆ డేటాబేసెస్ని వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళు ఎవరంటే మన డెవలపర్స్. సో ఇన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఎవరు కావాలంటే ఎంప్లాయీస్ కావాలి. సో సింపుల్గా ఎలా రాయండి అని అంటే నార్మల్ లైఫ్ మనకు రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సర్వీసెస్ని మనం యూజ్ చేసుకుంటాము. లైక్ ఆ సర్వీసెస్లో ఏంటి అంటే సెక్యూరిటీ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు. సో ఇలా ఇవన్నీ
మీరు ఇంక్లూడ్ చేసుకొని రాసుకోండి. సో సేల్స్ ఫోర్స్ అనేది కూడా వన్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీ. సేల్స్ ఫోర్స్ ఈజ్ ఎ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం ప్లాట్ఫామ్ దట్ హెల్ప్ బిజినెసెస్ బిల్డ్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ రిలేషన్షిప్. సో ఇది ఎందుకు అని అంటే లైక్ కస్టమర్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎక్కువ స్ట్రాంగ్ చేసుకోనికి ప్లాట్ఫామ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఆఫర్స్ టూల్స్ యాప్స్ ఫర్ సేల్స్ సర్వీసెస్. అవి ఎలా చేస్తాయి అని అంటే లైక్ మనము కస్టమర్స్, సో ఐఎమ్ ద కస్టమర్ హియర్, ఐ వాంట్ అసలు లైక్ ఐఎమ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. సో ఇక్కడ మనకు లైక్ నేను ఎక్కువ ఎంగేజ్ అవుతున్నా కాబట్టి నాకు సర్వీసెస్ నేను యూజ్ చేసుకుంటున్నా లైక్ అలానే. సో అలా లైక్ అప్లికేషన్స్ అనమాట, అప్లికేషన్స్ యాప్స్ని సేల్ చేయడము, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్ చేసుకుని కామర్స్ అండ్ ఐటీ, ఇట్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్. ఓకే, సో సింపుల్ లేఅవుట్ చూద్దాము. ఓవర్ వ్యూ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్. ఇట్ యూనిఫైస్ డాటా ఫ్రమ్ ఆల్ సిస్టమ్స్ టు గివ్ ఎంప్లాయీస్ ఏ 360-degree వ్యూ ఆఫ్ కస్టమర్స్. సో ఇది ఎందుకనంటే డేటా ఉంటుంది కదా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని యూనిటీ అక్కడ లెక్క మర్జ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకు కస్టమర్స్కి 360-degree మీద కంప్లీట్ వ్యూ ఇవ్వడానికి. ఓకే, అటానమస్ ఏఐ ఏజెంట్ వర్క్ విత్ హ్యూమన్స్ టు స్పీడ్ అప్ ప్రాసెస్ అండ్ టేక్ యాక్షన్. సో ఇక్కడ ఏఐ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఏఐ సర్వీసెస్ కూడా. ఎందుకనంటే మన హ్యూమన్ సర్వీసెస్ని కొంచెం స్పీడప్ చేయడానికి, హ్యూమన్ వర్క్ని స్పీడప్ చేయడానికి. ఇట్ ఆఫర్స్ యాప్స్ ఫర్ సేల్స్ సర్వీస్ మార్కెటింగ్ అండ్ కామర్స్ అండ్ ఐటీ. ఓకే, helps businesses like to be more productive, to win more businesses, to build strong lasting and relationship between customers. Okay, so this is about the sales force and you can write it in your own words as well. So it also provides us some services like software as a service, platform as a service, infrastructure as a service. Okay, so this is about complete Unit 5 and ఒక మైక్రోసాఫ్ట్ గురించి చెప్పలేను, కొంచెం చూసుకోండి. అది మ్యాక్సిమం అయితే గూగుల్, అమెజాన్, ఎస్ఏపి అండ్ సేల్స్ ఫోర్స్ రేపు వచ్చే క్వశ్చన్స్లో ఇవే వస్తాయి. డోంట్ వరీ, ఇవి మీరు కంప్లీట్గా నేర్చుకుంటే యూ కెన్ రైట్ లైక్ యూ కెన్ అటెండ్ ద 5th యూనిట్ క్వశ్చన్స్. ఓకే, అండ్ మీరు లైక్ ఎలా రాసారు ఎగ్జామ్స్ అనేవి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలి. సో ఇట్ ఎంకరేజెస్ మీ రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.